ఆ డోర్ని అలా మెకానికల్ గా కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. అయితే సార్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది ఒక బస్సులో, ఎన్ని ఎన్ని డో ఎన్ని ఎగ్జిట్స్ ఉంటాయండి? మ్యాక్సిమం ఒకటే ఉంటుంది కదా ఎమర్జెన్సీ ఎగ్జిట్. అంటే జనరల్ గా వెహికల్ కి రేర్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకి కంపల్సరీగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ప్రొవిజన్ ఇస్తామండి. రేర్ విండో అది ఏంటంటే ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యే టైప్. అంటే ఈ ఏసీ బస్సులు కాబట్టి దాంట్లో కొంచెం డెక్కర్ టైప్ బస్సెస్ అంటాం వీటిని. అంటే పైన కూడా బట్టలు ఉంటాయి, అంచేత వాటికి ఏమవుతుందంటే అర్థంకి ఆల్మోస్ట్ చాలా మటుకి విండ్షీల్డ్ గ్లాస్ ని కానీ రేర్ విండ్షీల్డ్ గ్లాస్ ని కానీ బ్రేక్ చేసి బయటకు రావాల్సిందే తప్ప ఇలాగ మనం ఆటోమేటిక్ గా ఒక లేవర్ ఎత్తి ఆ డోర్ ని తోసేలాగా మన కిటికీ తెరిచేట్టుగా తెరిచే విధానం చాలా తక్కువగా ఉంటుంది. బహుశా ఈ విధంగా ఈ వెహికల్ లో కూడా బ్రేక్ చేయడానికి ఒక హ్యామర్ ప్రొవిజన్ అది ఉంటుంది. హ్యామర్ కానీ ఒక సమ్ ఐరన్ డివైస్ ఒకటి కంపల్సరీ ఉండాలి. అది ఉందా లేదా అంటే ఒకసారి మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు అంటే మాకు అందిన సమాచారం ప్రకారం మూర్తి గారు, ఆ బస్సులో ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విండోస్ ఉంటుందో ఆ విండోని బ్రేక్ చేయడానికి అక్కడ ఎలాంటి ఐరన్ డోము లేదు అనేది స్పష్టంగా మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్. అది మా ఇన్స్పెక్టర్స్ కూడా, నేను కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ తో కూడా మాట్లాడానండి. వాళ్ళు కూడా చెప్పింది బ్రేకింగ్ డివైస్ అన్నది దానికి ఒక ప్రామినెంట్ ప్లేస్ లో క్లియర్ గా కనిపించే విధానంగా ఉండాలండి. ప్యాసింజర్స్ కి ఒక ప్రామినెంట్ ప్లేస్ లో కనిపించే విధానంగా డిస్ప్లే అది ఉండాలండి. ఉండి అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నది చిన్న డిస్ప్లే కూడా మనం డిస్ప్లే చేయాలండి. ఈ ప్రొవిజన్స్ మరి ఆ హ్యామర్ అన్నది పెట్టకపోవడం అన్నది ఒక కొంచెం మెయింటెనెన్స్ లోపంగానే భావించవచ్చండి. సార్ మీరు ఒక ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు కాబట్టి మీకు ఈ చలానాలు, ఈ వ్యవహారము, అంటే ఆ బస్సుకి ఏదైనా ఒక వెహికల్కి ఎక్కువ చలానాలు, ర్యాష్ డ్రైవింగు, ఆ తరహా రాంగ్ పార్కింగు, ఆ తరహా చలానాలు ఉంటే ఆ బస్సు నడుపుతున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన డ్రైవింగ్లో సరిగ్గా లేదు అని చెప్పేసి అనుకోవచ్చా మూర్తి గారు? అంటే యాక్చువల్గా పూర్వం ఏంటంటే ఓల్డెన్ సిస్టమ్ లో డ్రైవర్ పేరు ఉండేది కాబట్టి ఏ డ్రైవర్ వలన ఈ అఫెన్స్ జరిగింది, ఈ డ్రైవర్ ఫస్ట్ అఫెన్సా, సెకండ్ అఫెన్సా, థర్డ్ అఫెన్సా అని తెలిసిందండి. ఇప్పుడు అన్ని కూడా ఆటోమేటిక్ గా సెన్సర్ ద్వారా కూడా కొన్ని ఫొటోస్ ద్వారా కూడా కేసులు బుక్ చేస్తున్నారు. ఉదాహరణకి సిగ్నల్ జంపింగ్ అని కానీ, ఓవర్ స్పీడింగ్ కానీ ఇలాంటి కేసెస్ ఇవే మెయిన్ ప్రధాన కారణాలు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ యాక్సిడెంట్. డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే ఒకటే ఫిజికల్ గా మనం చెక్ చేయగలుగుతున్నాం. మిగతా కొన్ని ఆచేత ఈ ఎలక్ట్రానిక్ వల్ల ఏమవుతుందంటే ఓనర్కే ఆ వెహికల్ నెంబర్ వల్ల కేసు బుక్ అవుతుంది, కానీ ఎవరు వెహికల్ నడిపారు అన్నది బుక్ అవ్వట్లేదు. అంచేత ఆ సిస్టంలో కూడా ఆ టైంలో ఎవరు నడుపుతున్నారు అన్నది కూడా మనం సిస్టంలోకి తీసుకురాగలగాలి. అంటే సార్ ఈ బస్సు ఏదైతే ఉందో, ఈ వి కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలు దగ్గర ఈ ప్రమాదానికి గురైన బస్సు మీద అక్షరాల 23,000 రూపాయల చలానాలు ఉన్నాయి మూర్తి గారు. నేను చాలా క్లియర్గా తెలంగాణ వెబ్సైట్ ఏదైతే ఈ చలానా వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ బస్సు నెంబర్ ఎంటర్ చేస్తే 23,000 చలానాస్ ఉన్నాయి. అందులో ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, సో డేంజరస్ డ్రైవింగ్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. తప్పకుండా అలా చేసినప్పుడు జనరల్ గా ఏంటంటే ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ లో ప్రొవిజన్ ఉందండి. 3 సార్లు మించి కేర్ని చేస్తే అతని లైసెన్స్ ని కొంతకాలం పాటు సస్పెండ్ చేయడానికి ప్రొవిజన్ ఉందండి. అది అతను వెళ్లే స్పీడ్ ని బట్టి కూడా మనం అంచనా వేసి ఒక 3 నెలలనో కనీసం 6 months అనో లైసెన్స్ ని రద్దు చేసే సస్పెండ్ చేయడానికి టెంపరీగా, ఇంకా స్టిల్ రిపీట్ చేస్తే పూర్తిగా క్యాన్సిల్ చేసే ప్రొవిజన్ కూడా ఉందండి. ఈవెన్ ఇవాళ ప్రమాదం జరిగినా కూడా కోర్టుకి ఆ ప్రమాదం జరిగే కేసు డిస్పోజ్ అయ్యే వరకు కూడా అతని లైసెన్స్ ని సస్పెన్షన్ లోనే ఉంచుతుంది. ఆ ప్రొవిజన్ కూడా ఉందండి. వాళ్ళ 304A కేసు అంటే ఎవరైనా డెత్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా అయ్యి ఉండి డ్రైవర్ వలన యాక్సిడెంట్ జరిగి డెత్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కంపల్సరీగా అతని లైసెన్స్ సీజ్ చేయబడుతుందండి. అది ఆ కేసు డిస్పోజ్ అయ్యి వరకు కూడా సస్పెండ్ అయ్యే లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ బస్సులో ఫైర్ సేఫ్టీ కూడా లేదు అనేది
ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు మూర్తి గారు. అంటే ఆ మంటలు చెలరేగినప్పుడు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా వాటర్ బబుల్ తోటి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు ఇంత ఖరీదైనటువంటి బస్సు, ఇంత లగ్జరీగా స్లీపరు, ఏసీ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నామని చెప్పేసి ప్రయాణికులకి మరి చెప్పేటువంటి యాజమాన్యాలు, ఈ యొక్క బస్సుల యొక్క యాజమాన్యాలు, ట్రావెల్స్ యొక్క యాజమాన్యాలు ఆ ఫైర్ సేఫ్టీని ఎందుకు వారు మరి వాటిల్ని అక్కడ ఉంచే అవకాశం లేకుండా చేశారు? తప్పనిసరిగా వెహికల్ ఒక కనీసం 2 ప్లేసెస్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫిక్స్ చేసి ఉండాలండి. అది కూడా ఈజీగా ఆపరేట్ చేయడానికి, దాన్ని బయటికి తీయడానికి, అది హోల్డ్ చేసిన యొక్క ఫ్లెక్స్ లో అదే మనం హోల్డ్ చేసే క్లాంప్స్ ఉంటాయి కదండి, ఆ క్లాంప్స్ లోంచి దాన్ని ఈజీగా తీయగలిగి ఉండాలి. దాన్ని ఆపరేట్ చేయడానికి కూడా ఈజీగా ఆపరేట్ చేసే విధానంగానే ఉండాలండి. అంటే ప్రెస్ చేస్తే ఫ్లేమ్ వచ్చేలాగా, అంటే ప్రెస్ చేస్తే మనం అనుకున్న వాటర్ కానీ మీరు అన్నట్టుగా గ్యాస్ కానీ వచ్చి ఆ ఇన్హిబిటర్, అంటే దాని ఈ అగ్నిని ఆపే యొక్క అది కార్బన్ మోనాక్సైడ్ అవ్వచ్చు, లేకపోతే డ్రై పౌడర్ ఎక్స్టింగ్విషర్ అవ్వచ్చు, కంపల్సరీ ఉండాలండి. మరి అది ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఉపయోగించిన దాఖలా కనిపించట్లేదు. అంచేత ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఎవ్రీ 3 months కి దాన్ని చెక్ చేయాలండి. దాని కండిషన్ అండి, కనీసం చెక్ చేసి అది ఆపరేషన్ లో ఉందా లేదా. దాని అలాగే ఎప్పుడు కూడా ఫిట్నెస్ ఇచ్చేటప్పుడు కూడా దానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఆ ఎక్స్పైరీ డేట్ చూసుకుని మనం ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్ కి 1 year ఉంటుంది. కాబట్టి ఆ 1 year వరకు ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ యొక్క వ్యాలిడిటీ ఉందా లేదా అని కూడా మనం వెరిఫై చేస్తామండి జనరల్ గా. మరి ఆ టైంలో ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండడమే కాదండి, అసలు ఆ వాహనం నడిపే డ్రైవర్ కి దాన్ని ఆపరేట్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి. ఎస్, వాళ్ళకి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఆ ట్రావెల్స్ యాజమాన్యాలు వారికి అవగాహన కల్పించే విధంగా వారికి ట్రైనింగ్ ఇప్పించాలి. సో నిజంగా దురదృష్టం ఇవన్నీ చేయలేదనే తెలుస్తుంది. చేస్తే ఆ డ్రైవర్లు వాటర్ బబుల్ తోటి